వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. వికారాబాద్ జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్క్ లో భూమి కోల్పోతున్న రైతుల రిలే నిరాహార దీక్షకు హాజరై రైతులను పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. సబితా ఇంద్రారెడ్డితో తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు భూమి తప్ప తమకు వేరే ఆధారం లేదని తెలిపిన రైతులు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి. అందుకే వచ్చినాం కదా, ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని వచ్చినాం కదా. బాణాలు పోతున్నాయి, మాకు భూమిలో ఆధారు ఎప్పుడు చెప్పు, మాకు ఏం చేయనప్పుడు చిన్నగా ఉన్నది. మాకు పట్ట భూమి తీసుకొని కౌటానప్పుడు ఇస్తామన్నారు మేడం. మళ్ళీ 8వ తారీఖున వస్తాము, మళ్ళీ 8వ తారీఖున అరిష్టంగా తీసుకొని వస్తాము. ధైర్యంగా ఉండండి, భూమిలో పని చేసుకుంటాం చేసుకుని వేరే మార్గం రోజు వస్తాం మహేష్ మీ దగ్గరికి వచ్చుకుంటాం, రోజు వచ్చుకుంటాం. ఆడవాళ్ళంటే పోయి ఎందుకు అనుకుని రండి అమ్మ అంటే వచ్చినా నేను. మహేష్ మొన్న 3 రోజుల నుండి మాట్లాడుతున్నాం కదా, వారం రోజుల కింద ఫస్ట్ ధర్నాకు వచ్చినప్పుడే మహేష్ మాట్లాడింది, మాట్లాడింది. మేము కూడా అదే చెప్తున్నాం, అవసరం లేదు భూమి. మనకు రాగంచల్లో ఎంత ఉంది? 200 చిల్లర భూమి ఇంకా ఖాళీగా ఉంది, ఆడ పెట్టమంటున్నాం. ఇది అవసరమే లేదు వాళ్ళకి. ఆడెంతుంది? ఎంత దయస్తా లేదా సాధిస్తలేము కానీ ఇప్పుడు సంధి సాధిస్తాం చూడు మేడం. మేమైతే మా భూమి మాకు మళ్ళాలి. ఇప్పటి వరకు అయితే మేము సాధియలేము. మా ఆయన పాదాలకు శరణాలు చేస్తాము. మా భూమి మాకు మళ్ళాలి. మా పిల్లలు వ్యవసాయాలు చేసుకొని బతాం. 3 పంటలు తీస్తాం మేము. 3 పంటలు తీసుకుంటాము. కూరగాయలు పెట్టుకుంటాము, మొక్కలు వేసుకుంటాము, పసుపులు వేసుకుంటాము, భూమి దవ్వుకొని బతాం మేడం. మీకు 10,000 నమస్కారము. మా భూమి మాకు మళ్ళాలి. స్వాగతం సుస్వాగతం. మన 11వ రోజు